Now we will discuss the concept of nesting of loops. అంటే ఒక కంట్రోల్ స్టేట్మెంట్లో ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయటాన్ని నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. మనం నెస్టెడ్ ఈఫ్ అన్నాం, ఈఫ్లో ఈఫ్ని యూజ్ చేయటం అనమాట అక్కడ. ఇప్పుడు నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అంటే ఒక కంట్రోల్ స్టేట్మెంట్లో ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేయటం అనమాట అక్కడ. అది అంటే ఎలా ఉండొచ్చు, అది ఫర్లో ఫర్ యూజ్ చేయొచ్చు, ఫర్లో వైల్ యూజ్ చేసుకోవచ్చు, వైల్లో ఫర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫర్లో డూ వైల్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ దట్ ఒక కంట్రోల్ స్టేట్మెంట్లో ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయడాన్ని నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం ఇక్కడ. నా ఐ విల్ టేక్ ఎన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ I equal to 1, I less than or equal to 10, I plus plus. Then I will print A. So what is the output I am going to get now? ఇక్కడ ఏ అనేది నేను వేరియబుల్ కాదు, అది క్యారెక్టర్. అంటే ఇప్పుడు I వాల్యూ ఫస్ట్ టైం 1 ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది, ఐని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 2 మళ్ళీ సెకండ్ టైం ఏని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 3 థర్డ్ టైం ప్రింట్ చేసింది. అలా ఎన్నిసార్లు 10 టైమ్స్ ప్రింట్ చేసింది. అంటే ఏమని వస్తుందక్క, I అని చెప్పి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 10 టైమ్స్. ఇజంట్ ఇట్? సపోజ్ ఇఫ్ యూ టేకెన్ అనదర్ లూప్ అగెయిన్, ఇంకొక లూప్ తీసుకుంటాను రా ఇప్పుడు ఇక్కడ, జే లూప్. ఫర్ I ఈక్వల్ టు ఇచ్చాం కదా, ఇప్పుడు J ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాను నేను. J ఈక్వల్ టు 1, J లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, దెన్ J ప్లస్ ప్లస్, ప్రింట్ ఎఫ్ B. లేకపోతే ఏనే ప్రింట్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఏమో 10 టైమ్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ J వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఏని ప్రింట్ చేస్తుంది. J ప్లస్ ప్లస్ 2 మళ్ళీ సెకండ్ టైం, J ప్లస్ ప్లస్ 3 థర్డ్ టైం. సో ఇప్పుడు రెండు కలిపి ఎన్నిసార్లు అయింది మనకి, 20 టైమ్స్ ప్రింట్ చేసిందిరా. అంటే I వాల్యూ 1 ఉన్నప్పుడు 10 టైమ్స్ ప్రింట్ అయింది, I వాల్యూ J ఉన్నప్పుడు 10 టైమ్స్ ప్రింట్ అయింది. దీన్ని నాన్ నెస్టింగ్, ఒక కంట్రోల్ స్టేట్మెంట్కి ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ సంబంధం లేదయ్యా. ఇదే ప్రోగ్రాంలో నా ఐ విల్ టేక్, కాపీ దిస్, యా ఐ విల్ రిమూవ్ దిస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ హియర్. ఒక్కసారి చూడండి లాజిక్. ఇప్పుడు రెండు ఫర్ లూపులు తీసుకున్నాం మళ్ళీ. I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, I ప్లస్ ప్లస్, J ఈక్వల్ టు 10, J లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, J ప్లస్ ప్లస్. ఐఎమ్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ I. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది ఇది? ఈ I లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 10 టైమ్స్. ఈ J లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 10 టైమ్స్. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 20 టైమ్స్ కదా. నో, బట్ డిఫరెన్స్ ఏముంది అప్పుడు ఇంక ఇక్కడ రెండు సార్లు ఫర్ లూప్ యూస్ చేసి రెండు స్టేట్మెంట్ యూస్ చేసాం కదా. ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే, ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఈ ఫర్ లూపు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద J లూప్. ఇప్పుడు J లూప్లోకి ఎంటర్ అయిందిరా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి మనకి, ఫస్ట్ టైం I వాల్యూ ఈజ్ 1, రైట్. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. ట్రూ అయినప్పుడు ఏం చేసింది, J లూప్లోకి ఎంటర్ అయిపోయింది. J వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, 1 నుంచి 10 దాకా. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 10 టైమ్స్. ఫస్ట్ టైం ప్రింట్ అయిందిరా. J వాల్యూ 1, J లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, J ప్లస్ ప్లస్. అంటే 1 2 3 4, J వాల్యూ 10 టైమ్స్ ప్రింట్ అయింది. J వాల్యూ 11 అయింది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఫాల్స్. ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు, I ప్లస్ ప్లస్కి వెళ్తుందిరా. I వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. I ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, J లూప్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ J లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు అనమాట అక్కడది. సో ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ I, J విల్ ఎగ్జిక్యూట్ ఫర్ 10 టైమ్స్. అంటే I వాల్యూ 1 ఉన్నప్పుడు J వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 1 to 10. అలాగే I వాల్యూ 2 ఉన్నప్పుడు J వాల్యూ 1 to 10. సో ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ I, J విల్ ఎగ్జిక్యూట్ ఫర్ 10 టైమ్స్. అబ్జర్వ్ చేయండి అన్న. ఇప్పుడు I వాల్యూ 3 ఉంది, మళ్ళీ 10 టైమ్స్. I వాల్యూ 4 ఉంది, 10 టైమ్స్. I వాల్యూ ఎక్కడి దాకా వెళ్తుంది, 10 దాకా వెళ్తుంది. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఫర్ 100 టైమ్స్.
దాన్ని ఒక్కసారి వినండిరా. దీన్ని నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. ఇక్కడేమో ఫర్ ఐ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ జే లూప్ స్టార్ట్ అవుతుంది. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ఐ లూప్ అండ్ జే లూప్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ఐ లూప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఐ 1 తీసుకుంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది, అప్పుడు జే లూప్లోకి ఎంటర్ అయింది. జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 1 నుంచి 10 దాకా, అంటే 1 to 10 ఏని ప్రింట్ చేసింది. నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 1, 2, దెన్ జే లూప్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ 10 టైమ్స్. సెకండ్ టైం ఐ ప్లస్ ప్లస్ బికమ్ 3, మళ్ళీ జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, 1 నుంచి 10 దాకా. సో ప్రతిసారి ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 10 టైమ్స్, 2 ఉన్నప్పుడు 10 టైమ్స్, 3 ఉన్నప్పుడు 10 టైమ్స్. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఐ జే లూప్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ 10 టైమ్స్. సో అందుకని ఏంటిది, ఏ వాల్యూ అనేది 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అక్కడ. అది దీన్ని నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అని చెప్పి యూస్ చేస్తాను రా. ఒక కంట్రోల్ స్టేట్మెంట్లో ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ యూస్ చేయడాన్ని నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి, ఐ లూప్ కంప్లీట్ అయిన తర్వాత జే లూప్ వస్తుంది కాబట్టి ఐ లూప్ 10 టైమ్స్ ఏని ప్రింట్ చేసింది, జే లూప్ 10 టైమ్స్ ఏని ప్రింట్ చేసింది. ఇజ్ ఇట్ క్లియర్? దీన్ని నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అని చెప్పి యూస్ చేస్తాం. దీంట్లో కొన్ని ఫార్మాట్స్ లాగా ప్రోగ్రామ్ చేద్దాం నాన్న. నా ఐ వాంట్ టు ప్రింట్ దిస్ ఫార్మాట్ అని అబ్జర్వ్ చేయండి రా. అంటే స్టార్ మార్కులు ప్రింట్ చేయాలి 4 4 4 4 టైమ్స్లో, రైట్? అంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి ఇది నాకు? ఇప్పుడు ఇందాక చూడండి 10 into 10 అంటే 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు 16 టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి. 16 టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే నాకు ఐ వాంట్ టు ప్రింట్ 4 into 4 అంటే ఐ వాల్యూ 4 టైమ్స్, జే వాల్యూ 4 టైమ్స్ యూస్ చేసుకొని ఇట్ హ్యాస్ టు ప్రింట్ 16 టైమ్స్. బట్ మీరు ఈ లెక్కన యూస్ చేశారనుకోండి, ఏ అనేది 100 టైమ్స్ ఒకటే లైన్లో ప్రింట్ అయిపోతుంది. బట్ 16 ఒక లైన్లో ప్రింట్ అవ్వటం కాదు నాకు. అక్కడ 4 ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి, మళ్ళీ న్యూ లైన్లోకి రావాలి, మళ్ళీ 4 ఒక లైన్లోకి రావాలి, ప్రింట్ అవ్వాలి. అంటే ఎలాగ ఇప్పుడు ఈ స్టార్ మార్క్ ఒక్కసారి చూడండి, మ్యాట్రిక్స్ ఫార్మాట్ అనుకుందాం మనం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ వన్ ఏంటి, ఫస్ట్ రో సెకండ్ కాలం. లాస్ట్ దానికి ఇట్ ఈస్ ఫస్ట్ రో ఫోర్త్ కాలం. దాన్ని అబ్జర్వ్ చేయండి. అదర్వైజ్ ఐ విల్ టేక్ ట్యాబ్ హియర్. డిస్టెన్స్లో ఇస్తున్నానా తెలియటం కోసం, అంతకంటే ఏం లేదు. యా 4 times. So 1 1, this is 1 2, right? This is 1 3, first row third column, first row fourth column. Next దీనికి ఏంటి, this is second row first column. Last one, లాస్ట్కి చూద్దాం మనం. This is fourth row first column, last one is fourth row fourth column. ఇప్పుడు ఇది ఐ జే అనుకుందాం రా. ఇదేమో ఐ, ఇదేమో జే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత ఉంది, 1, జే వాల్యూ 1 2 3 4, అంతే కదా. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 4 టైమ్స్ మూవ్ అయింది, అంటే ఫస్ట్ లైన్ ప్రింట్ అయిపోయిందిరా. నెక్స్ట్ టైం ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు జే వాల్యూ 2 1 2 2 2 3 2 4, తర్వాత 3 1 3 2 3 3 3 4, 4 1 4 2 4 3 4 4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఒకటే లైన్లో ప్రింట్ చేస్తున్నాం మనం. ఇక్కడ 2కి వచ్చింది అంటే ఐ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు న్యూ లైన్లోకి ప్రింట్ కావాలి అన్నమాట అక్కడది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం. అంటే ఈ ఫార్మాట్లో ఎలా చేయాలి, నెస్టింగ్ ఆఫ్ లూప్స్ యూస్ చేస్తాం, డేటా ఎలా చేంజ్ అవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న. నా విల్ ప్రింట్ లైక్ దిస్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఐ వాంట్ టు గెట్. Isn't it? I will take this as a comment line.
అదర్వైజ్ మల్టీ లైన్ తీసుకుందాం నాన్న. ఆస్ట్రిక్ స్లాష్ ఆస్ట్రిక్ అనేది కామెంట్ లైన్, అది సెకండ్ ఆస్ట్రిక్ దగ్గర నుంచి కామెంట్ లైన్ చూసుకోండి. ఓకే, ఐ విల్ టేక్ అదర్వైజ్ ఇన్ ద డిఫరెంట్ లైన్. యా, దిస్ ఈస్ ద ఫార్మాట్ ఐ రిక్వైర్, రైట్? సో 1 1 1 2 1 3 1 4 ఐ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు న్యూ లైన్లోకి ప్రింట్ కావాలి. సో ఇంట్ I comma j. Now for I equal to 1, I less than or equal to 4, I plus plus, I'll take open braces here. For j equal to 1, j less than or equal to 4, j plus plus. ఎందుకని మనకి 16 times execute కావాలి, isn't it? So printf asterisk symbol, then printf, I'll take new line character. చూద్దాం ఒకసారి చెప్తాను దీని గురించి. దెన్ క్లోజ్, ఫర్ లూప్ని క్లోజ్ చేశాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉందిరా, ఎక్కడ దాకా వెళ్ళాలి? 4 దాకా వెళ్ళాలి. సో I is equal to 1, I less than or equal to 4 ట్రూ అయింది కాబట్టి జే లూప్లోకి వచ్చింది. జే లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు? 4 times. 4 times ఏం చేయమన్నా నేను? స్టార్ని ప్రింట్ చేయమన్నా. అంటే ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయిందిరా. జే వాల్యూ బికమ్స్ 5. 5 less than or equal to 4 ఫెయిల్. ఫెయిల్ అయింది కాబట్టి ఎక్కడికి వచ్చింది? స్లాష్ ఎన్. అంటే 4 సార్లు స్టార్ ప్రింట్ అయిన తర్వాత స్లాష్ ఎన్ న్యూ లైన్లోకి వచ్చి ఇక్కడ ఆగింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ బికమ్స్ 2. 2 less than or equal to 4 ట్రూ. మళ్ళీ జే లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 times. 4 times ఏం చేయమన్నా నేను? స్టార్ని ప్రింట్ చేయమన్నా. అంటే సెకండ్ రో ప్రింట్ అయిందిరా. మళ్ళీ జే వాల్యూ బికమ్స్ 5. 5 అయినప్పుడు 5 less than or equal to 4 ఫెయిల్ అయింది. మళ్ళీ న్యూ లైన్ క్యారెక్టర్, అప్పుడు థర్డ్ లైన్లోకి వచ్చిందిరా. అది థర్డ్ లైన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ బికమ్స్ 3. మళ్ళీ జే లూప్ 4 times ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ 16 times. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 4 times, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు జే వాల్యూ 4 times, 3 ఉన్నప్పుడు 4 times, 4 ఉన్నప్పుడు 4 times అనమాట అక్కడ. So this is the format I am going to get now, right? I'll execute this. Yeah. మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది నెస్టింగ్ ఆఫ్ లూప్స్ అండి. ఒక కంట్రోల్ స్టేట్మెంట్ని ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్లో యూజ్ చేయడానికి అనమాట. అక్కడ స్లాష్ అని ఇవ్వలేదు, అందుకని ఎర్రర్ చూపించింది. సో స్టార్స్ ప్రింట్ అయింది అనమాట అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? సో నెస్టింగ్ ఆఫ్ లూప్స్లో ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేశాను. ఈ ఫార్మాట్ దేనికంటే స్లాష్ ఎన్ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఐ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడల్లా కొత్త లైన్లో ప్రింట్ అవడానికి అనమాట అక్కడ. అది రైట్. ఐల్ టేక్ సమ్ మోర్ ప్రోగ్రామ్స్. Now I want to print 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది కూడా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి మనకి? 16 times ఎగ్జిక్యూట్ కావాలి, isn't it? ఫస్ట్ లైన్ 4 times ఎగ్జిక్యూట్ కావాలి, సెకండ్ లైన్ 4 times, థర్డ్ లైన్ 4 times, ఫోర్త్ లైన్ 4 times. నా ఒక్కసారి చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 1 హియర్? That is first row, first column. What is the position of 2? First row, second column. This is first row, third column. First row, fourth column. అంటే 1 1 1 2 1 3 1 4 1 1 అన్ని కామన్గా ఉన్న 1 ఏమో ఐ. 1 1 1 2 1 3 1 4 అంటే జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? 1 2 3 4 దాకా వెళ్తుంది అనమాట అక్కడ. అది సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఆస్ట్రిక్ ఐ విల్ ప్రింట్ జే హియర్. జే ఎలా ప్రింట్ చేస్తాం మనం? %d జే. నా కొటేషన్స్లో జే ఇస్తే ఏమని ప్రింట్ అవుతుంది? జే 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 అని ప్రింట్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? జేలో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి. సో ఫర్ దట్ రీజన్ ఐ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ ఫార్మాట్. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది. జే లూప్ ఎన్నిసార్లు? 4 times. ఫస్ట్ ఎంత ఉంది జే వాల్యూ? 1. అంటే ఫస్ట్ 1 ప్రింట్ అయిందిరా. జే ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. 2 ప్రింట్ అయింది. జే ప్లస్ ప్లస్ 3 ప్రింట్ అయింది. జే ప్లస్ ప్లస్ 4 ప్రింట్ అయింది. జే ప్లస్ ప్లస్ 5 less than or equal to 4 ఫాల్స్. కాబట్టి ఎక్కడికి వచ్చింది? స్లాష్ ఎన్. అంటే ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయి
న్యూ లైన్లోకి వచ్చింది. ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ బికమ్స్ 2 అయినప్పుడు జే లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మళ్ళీ 1 2 3 4 అంటే సెకండ్ లైన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ 3 థర్డ్ టైం మళ్ళీ జే వాల్యూ 1 2 3 4 ప్రతిసారి కూడా ప్రింట్ చేసుకుంటుంది అనమాట అక్కడ అది. రైట్. I'll execute this. Oh, this is /n. Every time I'm missing. So it is going to print 1 2 3 4 1 2 3 4 1 2 3 4 like this /n, isn't it? Now I'll change one more. స్మాల్ ఎగ్జాంపుల్స్ లాగా చూడండి అన్న, డేటా ఎలా చేంజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. వేరియబుల్స్. నౌ ఐ వాంట్ టు ప్రింట్ 1 1 1 1 2 2 2 2 then 3 3 3 3 then 4 4 4 4, isn't it? This one is 1 2 3 4 1 2 3 4. Here it is 1 1 1 1 2 2 2 2 3 3 3 3 4 4 4 4. Like that I want to print. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ పొజిషన్లో 1 అనేది 1 1, ఇది 1 2 1 3 1 4 అంటే ఐ వాల్యూ చేంజ్ అవ్వట్లా, జే వాల్యూ చేంజ్ అవుతుంది. ఈ ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత ఉంది 1, జే లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది 4 టైమ్స్. ఆ 4 టైమ్స్ ఐ వాల్యూ ఎంత ఉందంటే 1. నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ బికమ్స్ 2. ఇప్పుడు జే లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది 4 టైమ్స్. ఆ 4 టైమ్స్ ఐ వాల్యూ ఎంత ఉందంటే 2. అది మారట్లా, జే వాల్యూ మారుతుంది అక్కడ. సో ఇన్స్టెడ్ ఆఫ్ జే ఐ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఐ వాల్యూ 1 ఉంది, జే లూప్ ఎన్నిసార్లు 4 టైమ్స్. 4 టైమ్స్ ఏం ప్రింట్ చేయమన్నా, నేను ఐని ప్రింట్ చేయమన్నా, అంటే 1 1 1 1 అని ప్రింట్ అయింది. జే లూప్ టెర్మినేట్ అవ్వగానే న్యూ లైన్ కొత్త లైన్లోకి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ బికమ్స్ 2. ఇప్పుడు జే లూప్ ఎన్నిసార్లు 4 టైమ్స్. సో ఐ వాల్యూ మళ్ళీ 4 టైమ్స్ ప్రింట్ అయింది, 2 2 2 2 అని ప్రింట్ అయింది, isn't it? So instead of j I am printing the value of I. I'll execute this. So it is going to print 1 1 1 1 2 2 2 3 3 3 3 4 4 4 4. Is it clear? So this is the way you can execute any number of programs. I will make a small change here. Now I want to print 1 1 time, 2 2 times, 3 3 times, 4 4 times. Now I want to change this program. ఇందాక ప్రోగ్రాంలో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు జే వాల్యూ 2 టైమ్స్ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. 3 ఉన్నప్పుడు 4 టైమ్సే, 4 ఉన్నప్పుడు 4 టైమ్సే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 1 టైమే ఎగ్జిక్యూట్ కావాలి, 2 ఉన్నప్పుడు 2 టైమ్సే, 3 ఉన్నప్పుడు 3 టైమ్సే, 4 ఉన్నప్పుడు 4 టైమ్సే. ఒక్కసారి చూడండి, ఇది ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది, జే వాల్యూ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది 4 టైమ్స్. ఇప్పుడు నాకు 4 టైమ్స్ అక్కర్లేదురా, 1 టైం చాలు. అంటే 1 టైం అంటే ఐ టైమ్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది, జే లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఇప్పుడు జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ 1 ఉంది, అంటే ఓన్లీ 1 టైమే ఐని ప్రింట్ చేసింది, అంటే 1 ప్రింట్ అయిందిరా. జే ప్లస్ ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ 1 కదా, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫెయిల్. ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ బికమ్స్ 2 నౌ. ఇప్పుడు జే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, జే ప్లస్ ప్లస్ అంటే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ 2 టైమ్స్ ఐని ప్రింట్ చేసిందిరా 2 2. నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ 3. ఇప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 1 నుంచి 3 దాకా మూవ్ అవుతుంది అనమాట అక్కడ. ఈ వేరియబుల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేయండి. ఇందాక ప్రోగ్రాంలో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 4 టైమ్స్, 2 ఉన్నా 4 టైమ్సే, 3 ఉన్నా 4 టైమ్సే, 4 ఉన్నా 4 టైమ్సే. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని చెప్పి యూస్ చేస్తున్నా. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 1 టైం, 2 ఉన్నప్పుడు 2 టైమ్స్, 3 ఉన్నప్పుడు 3 టైమ్స్, 4 ఉన్నప్పుడు 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అక్కడ అది. రైట్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. Okay, so it is going to print 1 1 time, 2 2 times, 3 3 times, 4 4 times. Is it clear? So this is the way you can use. Last one, I'll take a small program.
I want to print 1 2 3 3 3 ఒక ట్రయాంగిల్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలరా. అంటే 1 2 2 3 3 3 4 4 4 4 అంటే I వాల్యూ 1 ఉన్నప్పుడు 1 టైమే, 2 ఉన్నప్పుడు 2 టైమ్సే, 3 ఉన్నప్పుడు 3 టైమ్సే, 4 ఉన్నప్పుడు 4 టైమ్సే. కానీ ఈ 1 ప్రింట్ అవ్వాలి అంటే ఎక్కడ ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు అది నాకు 4 3 2 3 స్పేస్లు ఇచ్చిన తర్వాత 1 ప్రింట్ అవ్వాలిరా. ఈ 2 ఎక్కడ ప్రింట్ అవ్వాలి? 4 3 ప్రింట్ అయిన తర్వాత 2 అంటే 2 స్పేస్లు వచ్చిన తర్వాత 2 ప్రింట్ అవ్వాలి. ఫస్ట్దేమో 3 స్పేసెస్, సెకండ్దేమో 2 స్పేసెస్, థర్డ్దేమో 1 స్పేస్. సో 1 స్పేస్, లాస్ట్కి స్పేస్లే లేవు, 0 స్పేసెస్తో ప్రింట్ అవ్వాలి అక్కడ అది. సో ఐ టేక్ దిస్ ప్రోగ్రామ్, ఐ వాంట్ టు ప్రింట్ ద స్పేసెస్. సో ఐ టేక్ అనదర్ లూప్ కాల్డ్ కే. ఇంకొక లూప్ తీసుకుంటున్నాను ఫర్ స్పేసెస్. ఫర్ కే ఈక్వల్ టు 1, ఫస్ట్ మనకి 3 స్పేసెస్ కావాలి. సో కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ ఐ, then k plus plus, I will print space here, printf space. then ఒక్కసారి చూడండి రా, I వాల్యూ 1 ఉంది. ఇప్పుడు k లూప్ ఏం చేస్తున్నా నేను? k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ I వాల్యూ 1 ఉంది కాబట్టి 4 మైనస్ 1 3. అంటే ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 టైమ్స్ ఏం చేయమన్నా నేను? స్పేస్ ప్రింట్ చేయమన్నా. అంటే ఇప్పటికి ఏమైంది? నాకు ఇక్కడ 3 స్పేస్లు ప్రింట్ అయినాయిరా. నెక్స్ట్ ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I, j ప్లస్ ప్లస్. I వాల్యూ 1 ఉంది కాబట్టి j లూప్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్, 1 ప్రింట్ అయిందిరా. నెక్స్ట్ టైం j టెర్మినేట్ అయిపోయింది, న్యూ లైన్లోకి వచ్చాం, I ప్లస్ ప్లస్, I వాల్యూ బికమ్స్ 2. ఇప్పుడు k లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? k ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ I, అంటే 4 మైనస్ 2 2 స్పేసెస్ ప్రింట్ చేసింది ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఏంటి? j లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I వాల్యూ 1 నుంచి 2 దాకా 2 టైమ్స్, అంటే 2 ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ మధ్యలో కూడా స్పేస్ కావాలరా మనకి. మధ్యలో స్పేస్ కావాలన్నప్పుడు ఇక్కడ ఒక స్పేస్ ఇవ్వండి అన్న, %d తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి చాలు. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ప్రింట్ అయ్యేటప్పుడు 2 దగ్గర స్పేస్ ప్రింట్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ టైం I వాల్యూ బికమ్స్ 3, 4 మైనస్ 3, 4 మైనస్ 3 అంటే 1 స్పేస్ ప్రింట్ అయింది. j లూప్ ఎన్నిసార్లు? 3 టైమ్స్, 3 3 3 ప్రింట్ అవుతుంది విత్ స్పేస్. నెక్స్ట్ న్యూ లైన్ అగైన్, I ప్లస్ ప్లస్, I వాల్యూ బికమ్స్ 4, 4 మైనస్ 4 0, అంటే k లూప్లో ఇంకా 0, నో స్పేసెస్, ఇక్కడ రాదు అసలు ఇంకా. దెన్ j లూప్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ 4 టైమ్స్, 4 4 4 4 ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ. దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకొక లూప్ తీసుకున్నాను రా, k లూప్ అనేది. I లూప్లో k లూపు ఉంది, j లూపు ఉంది. వీటికి నెస్టింగ్ ఉంటుంది. కానీ k లూప్కి j లూప్కి సంబంధం లేదయ్యా. k లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత j లూప్ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ. అది k లూప్ అనేది ఓన్లీ స్పేసెస్ కోసమే మనం ఇచ్చాము అనమాట అక్కడ. అది రైట్. ఐ ఎగ్జిక్యూట్ దిస్. నెస్టింగ్ ఆఫ్ లూప్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ. ఒక కంట్రోల్ స్టేట్మెంట్లో ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేయటము అనమాట అక్కడ. అది రైట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ దిస్ ఫార్మాట్. ఇట్లాంటి ఫార్మాట్ చాలా చేయొచ్చు, జస్ట్ యూ డూ సమ్ మోర్ వర్క్. ఓకే. సో నెస్టింగ్ ఆఫ్ లూప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు I లూప్లో k ఉంది, I లూప్లో j ఉంది. బట్ దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ k లూప్ అండ్ j లూప్. k లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత j లూప్లోకి వస్తుంది అనమాట అక్కడ. ఓకే.